హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను వరల్డ్ లార్జెస్ట్ విష్ణు స్టాచ్యూని చూడడానికి వచ్చాను. ఇది ఈజీపురాలో ఉంది. లొకేషన్ డిస్క్రిప్షన్లో పెట్టాను, చూడండి. ప్రతి హిందువు చూడాల్సిన టెంపుల్ ఇది. ఇది 108 ఫీట్ అండ్ సింగిల్ స్టోన్తో చెక్కబడిన స్టాచ్యూ. సో ఇక్కడికి రావడానికి ప్రతి ఒక్కరూ సిల్క్ బోర్డ్ జంక్షన్ నుంచి బయలుదేరితే చాలు. నేను కూడా మడివాళ్ళ నుంచి బయలుదేరాను. సో ఇదే మడివాళ్ళ. సో సిల్క్ బోర్డ్ నెక్స్ట్ స్టాప్ ఇది. ఇక్కడ ముందర వెళ్తున్నాం కదా, ఇక్కడే మనకు అయ్యప్ప స్వామి టెంపుల్లో వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి కొంచెం దూరం వెళ్తే సో మనకి కోరమంగళ వస్తుంది. సో ఇదే కోరమంగళ అనమాట. ఫస్ట్ మోటో వ్లాగ్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ వీడియో నేను ఎక్కడికి వెళ్ళాలని థింక్ చేశాను. సో విష్ణు బ్లెస్సింగ్స్ ఉంటే బాగుంటుందని ఏ టెంపుల్కి వెళ్ళాలా అని చూశాను. దెన్ ఈ టెంపుల్ నేను సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. ఇది వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ ఎందుకు అన్నానంటే, వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ బాలీలో ఉంది, ఇండోనేషియాలో. అది గరుడ విష్ణు ఖాన్కనా. అది లార్జెస్ట్ విష్ణు స్టాచ్యూ. బట్ ఇది ఎందుకు వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ అన్నానంటే, ఇది సింగిల్ స్టోన్తో చెక్కబడిన వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట ఇది. సో అందుకని నేను వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూ అన్నాను ఇది. సో ఇది మనం ఈజీపురాకి ఎంటర్ అవుతున్నాం. సో ఇదే ఈజీపురా. సో రోడ్స్ చూస్తే చాలా నేరోగా ఉన్నాయి. నాకు ఇంకా నమ్మకం కలగడం లేదు. మనము ఈ రోడ్స్లో మనం వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూని చూస్తున్నాం. అంటే ఇంత రోడ్స్లో వాళ్ళు వరల్డ్ లార్జెస్ట్ స్టాచ్యూని క్యారీ చేశారంటే నాకు ఇంకా నమ్మకం కుదరడం లేదు. సో వెయిట్ అండ్ సీ. మనం అక్కడికి రీచ్ అయ్యేంత వరకు మనం కరెక్ట్ లొకేషన్కి వెళ్తున్నామో లేదో తెలియదు. రోడ్స్ అనేటివి చాలా నేరోగా ఉన్నాయి. బట్ ఇక్కడ మనకి టెంపుల్ ఉందంటే అది వండరే. ఇదే విష్ణు స్టాచ్యూ, ఇదే కోదండ రామస్వామి టెంపుల్, ఇదే ఎంట్రన్స్. సో ఇక్కడి నుంచి ఇది 75 years ఓల్డ్ టెంపుల్ ఇది. ఇదే విష్ణు స్టాచ్యూ 108 feet. చూడ్డానికి ఆకాశానికి టచ్ అవుతున్నట్లు అనిపిస్తుంది ఇది. ఇక్కడ మనం పైకి వెళ్ళడానికి మనకి 100 rupees ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఇవే స్టెప్స్. సో వీటిని క్రాస్ చేసుకొని ముందుకెళ్తే మనం విష్ణు స్టాచ్యూ ముందర పాదాల దగ్గరికి వెళ్ళి చూడొచ్చు అనమాట. ఫైనల్గా మనం విష్ణు స్టాచ్యూ దగ్గరకు వచ్చేసాం. ఇదే పాదాలు అనమాట. ఇక్కడ నుంచి చూస్తుంటే ఈ విష్ణువే ముందర ఉన్నట్లు కనిపిస్తున్నాడు, చూడండి. డైరెక్ట్గా ఆకాశానికి టచ్ అయినట్లు కనిపిస్తున్నాడు. సో చూడండి, ఇక్కడ నుంచి పాదాలు అనమాట. Thanks for watching. If you enjoy this video, please like, share and subscribe. See you in the next ride. Until then, ride safe and keep exploring.